మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రసన్న. ప్రస్తుతం మనము కడప జిల్లాలోని సిద్ధవటంకు సమీపంగా ఉన్నటువంటి జీవని వృద్ధాశ్రమం వద్ద అయితే ఉన్నాము. మమతానురాగాలు కరువు అవుతున్నటువంటి ఈ రోజుల్లో, రిలేషన్స్ కి వాల్యూ ఇవ్వనటువంటి ఈ రోజుల్లో ఇలాంటి ఓల్డేజ్ హోమ్ల అవసరం ఎంతైనా ఉంది. సో మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చేటువంటి పెద్దావిడని కలిసి మరిన్ని వివరాలను సేకరిద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. నా పేరు ప్రసన్న, సుమన్ టీవీ నుంచి వచ్చామమ్మా. మీ పేరేంటమ్మా? నా పేరు సంజీవ్ అమ్మ. అమ్మ, ఈ యొక్క ఆశ్రమాన్ని మీరు స్థాపించడానికి గల ముఖ్య కారణం ఏంటమ్మా? జీవితంలో ఏదో ఒక మంచి పని చేయాలనేటువంటి ఆలోచన ఉంది మాకు, మా కుటుంబానికి. కొంచెం ప్రేరణ కూడా ఉంది ఒకవైపు నుంచి. ఎవరు ఆ ప్రేరణ? ఇప్పుడు హైదరాబాద్ లో సిఆర్ ఫౌండేషన్ అంటే చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ తరఫున ఒక వృద్ధాశ్రమం నడుస్తూ ఉంది. చాలా ప్రసిద్ధి ఇప్పుడు. అది సుమారుగా 10 సంవత్సరాల పైన అయింది పెట్టి. ఈ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత అలాంటి ఆశ్రమం ఒకటి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఒక ఆశ్రమం ఎందుకు మేము కట్టించకూడదు? ఏదో ఒక మంచి పని చేయాలనుకుంటున్నాం కదా, ఇలాంటి పని చేస్తే భవిష్యత్తులో చాలా మందికి మనం సేవ చేసిన వాళ్ళం అవుతాము. మంచి వాళ్ళు నడపగలిగితే చాలా మందికి సేవ చేసినట్లు అవుతుంది అనే ఒక ఆలోచనతో దీన్ని మేము ప్రారంభించాము. ఈ ఆశ్రమం కోసమే ఈ స్థలాన్నంతా మీరే కొని ఈ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేశారనని విన్నాము. ఇది ఎలామా? 3 ఎకరాలు ఇప్పుడు ఆశ్రమం కట్టించాలంటే మంచి చోట స్థలం కావాల్సినంత అవసరం ఉంటుంది. అందుకని చెప్పేసి మేము డబ్బు సేకరించుకున్న తరువాత జీవని అనే పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసాం. ఆ ట్రస్ట్ పేరు అది పెట్టాము. ఆశ్రమం పేరు కూడా జీవని వృద్ధాశ్రమం అని పేరు పెట్టాము. ట్రస్ట్ సభ్యులంతా ఒక 10 మంది ఏర్పాటయ్యాము. ఆశ్రమం స్థలం కొనటానికి, భవనం కట్టడానికి మేము మా ఆస్తిని అమ్మి సేకరించిన డబ్బు ఖర్చు పెట్టాము ఇంతవరకు. అమ్మ, ఎలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తాము అని మీకు ఫోన్ చేస్తున్నారు? ముఖ్యంగా వయసులో పెద్దవాళ్ళు, తర్వాత పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు. ఆ పిల్లలు వాళ్ళే మాకు ఫోన్ చేసి మా పేరెంట్స్ మీ దగ్గర చేర్చుతామని చెప్పేవాళ్ళు. అట్లా ఇప్పుడు 2-3 ఒక ఆమె ఉంది. ఆమె పిల్లలందరూ కెనడాలో, అమెరికాలో ఉన్నారు. ఒక ఆమె వచ్చి చేరింది. కానీ మన రాయలసీమ ఏమిటంటే ఇంకా కొంచెం వెనకబడిన ప్రాంతము. పెద్దవాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్చితే అదేదో తప్పు చేసిన వాళ్ళు మరి అవమానంగా ఫీల్ అయ్యే పద్ధతులు ఇంకా ఉన్నాయి ఇక్కడ. దాని వలన మా ఆశ్రమంలో ఎక్కువ మంది వెంటనే చేరలేకపోతున్నారు. చేరతామని చెబుతారు, వచ్చి చేరిన తర్వాత కూడా వారానికి, నెలకు ఇంటికి తిరిగి తీసుకెళ్లిన సందర్భాలు మా ఆశ్రమంలో ఉన్నాయి. అంటే వాళ్ళ పిల్లలే వచ్చి తీసుకెళ్తున్నారా? పిల్లలే వచ్చి పెద్దవాళ్ళని బ్రతిమలాడి ఏడ్చి ఇంటికి తిరిగి తీసుకుపోతున్నారు. అంటే మేమేదో చూసుకుంటాం పర్వాలేదు అని. కానీ వాళ్ళకి తెలుసు, పెద్దవాళ్ళకు వీళ్ళు ఎక్కువ కాలం మమ్మల్ని చూసుకోలేరు, చూసుకునే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఒక కుటుంబము. పెద్దలందరూ కలిసి మేము వాళ్ళతో కలిసి ఉంటున్నాం. మాకు అనిపిస్తోంది ఇప్పుడు ఇది ఒక మంచి కుటుంబంగా ఉందే అని అనిపిస్తుంది నాకు. అట్లా ఉంటేనే వాళ్ళు కూడా బాగా కలిసిపోయి మాతో సొంతం, మీరే మా తల్లిదండ్రులు అన్నట్టుగా భావించుకుంటున్నారు. అది ఒక జీవితంలో నేను మర్చిపోలేనటువంటి ఫీలింగ్ జరుగుతూ ఉంది. అమ్మ, ఇప్పుడు ఈ యొక్క ఆశ్రమాన్ని అయితే మీరు పెట్టారు, దీనికి సహాయం చేయండి అనని ఎవరి దగ్గరికైనా వెళ్ళడం కానీ, మేము చేస్తాము అనని ఎవరైనా రావడం కానీ జరిగిందా? మేము ఇంతవరకునేమో 3 కోట్ల పైన పెట్టామండి మా ఆస్తి నమ్మి. గ్రౌండ్ ఫ్లోర్ అంతా పూర్తి అయింది, 6 మంది చేరినారు. ప్రస్తుతం బాగానే జరుగుతూ ఉంది. కానీ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేస్తే ఇంకొంతమందికి అవకాశం ఉంటుంది పెద్దవాళ్ళు చేరటానికి. దానికోసం మేము డొనేషన్స్కి వెళ్ళక తప్పదు. ఇంకా ఎక్కువ ఆస్తి నమ్మి పెట్టడానికి మా దగ్గర శక్తి లేదు. కాబట్టి డొనేషన్స్కి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాము. దానికి సంబంధించి కరపత్రాలు కూడా వేసాము. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ తయారు చేసేటప్పటికే 4-5 ఇచ్చారు మాకు. ఒక రూమ్ కన్స్ట్రక్షన్కి 5 లక్షల దాకా ఇస్తున్నారు. అట్లా మాకు 2 ఇచ్చారు. వాళ్ళ పేరు పెట్టాము కూడా, రూమ్ దగ్గర వాళ్ళు పలానా వాళ్ళు ఇచ్చారని చెప్పేసి. ఆ పైన రూములు కూడా అదే విధంగా చేయాలని అనుకుంటున్నాము. అయితే మా పని ఎంతవరకు నెరవేరుతుందో నేను ఇప్పుడే చెప్పలేను. అయితే సహాయం చేసేవాళ్ళు ఉన్నారు మాకు. అమ్మ, ఇక్కడ అందరూ ఏజ్ బార్ వాళ్ళే ఉన్నారు.
ఆరోగ్యపరంగా వాళ్ళకు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. సో అలాంటి టైంలో మీ సొంత డబ్బుతో వాళ్ళను హాస్పిటల్ కి తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు మీరు అలా చేస్తున్నప్పుడు? ప్రస్తుతము మేము పెద్దల్ని చేర్చుకునేటప్పుడు ఆశ్రమంలో వీలైనంత వరకు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళనే తీసుకుంటున్నాం. ఎందుకంటే మేము ఆశ్రమం పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పూర్తి కాలేదు. అంతకుముందు 2 సంవత్సరాలు భవన నిర్మాణము ఇదంతా కూడా జరిగింది. 4 ఏళ్ల క్రితం మొదలు పెట్టాము. ఇప్పుడే మాకు డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ లేరు. వాళ్ళని పెట్టుకోగలిగినంత స్తోమత, ఆర్థిక స్తోమత మాకు ఇంకా లేదు. అందువల్ల ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని తీసుకుంటారు. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగి డైనింగ్ హాల్కి వచ్చి భోజనం చేయగలిగి 4 కొంచెం వాకింగ్ చేసుకొని మామూలుగా ఉండగలిగిన వాళ్ళనే చేర్చుకుంటున్నాం. అయితే అనుకోకుండా ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు కాబట్టి ఏదో ఒకటి జబ్బు చేయటము, షుగర్ ఎక్కువ కావడము, బీపీ రావడము జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళను ఇక్కడ సిద్ధవటంలో మా ఆశ్రమానికి సిద్ధవటము 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి మేము వాళ్ళని తీసుకెళ్ళాము. 2 ముగ్గురిని అక్కడ తీసుకెళ్ళాము. వెహికల్ కూడా ఉంది కాబట్టి వెహికల్ ఉపయోగించుకొని పెద్దవాళ్ళని సిద్ధవటం తీసుకెళ్ళాము. మంచి ఆసుపత్రి ఇప్పుడు ఇటీవలనే కట్టించారు గవర్నమెంట్ వాళ్ళు. మామూలుగా మండల స్థాయిలో ఉన్న ఆసుపత్రిని పెద్దగా కట్టించారు. 30 పడకల ఆసుపత్రి ఉంది. డాక్టర్స్ 6 మంది పైన ఉన్నారు. ఆశ్రమం జీవని వృద్ధాశ్రమం నుంచి వచ్చారంటే వెంటనే అటెండ్ అయ్యి వాళ్ళు డాక్టర్స్ అంతా సంతోషంగా వీళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వడము, మందులు ఇవ్వడము అంతా కూడా చూస్తూ ఉంటారు. అది మాకు అంత ఇబ్బంది అనిపించలేదు ఇప్పటికీ. కానీ ఎక్కువ జబ్బులు అవి చేసి వేరే ఆసుపత్రికి తరలించాలంటే మేము వెంటనే వాళ్ళ బంధువులకి ఫోన్ చేసి పిలిపించుకుంటాం. అంటే మాకు చేర్చుకునేటప్పుడు ఒక పద్ధతి ఉంది. అప్లికేషన్ ఫిలప్ చేయటము, ముఖ్యమైన బంధువులు వాళ్ళు సంతకాలు పెట్టి వాళ్ళ ఫోన్ నంబర్సు, ఆధార్ నంబర్సు, ఫొటోస్ ఇవ్వాలి. అట్లా కొంచెం పకడ్బందీగా పెట్టుకున్నాం కాబట్టి ఏదైనా జరిగితే వెంటనే వితిన్ 24 hours లోపల వాళ్ళు వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళ పెద్దవాళ్ళని మేము వెంటనే చూపిస్తాము. కానీ కొంచెం ఎక్కువ అటెన్షన్ తీసుకోవాల్సినప్పుడు వాళ్ళు వచ్చి చూపిస్తారు. లేదా అవసరమైతే కొన్నాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ తీసుకొచ్చి చేర్పిస్తున్నారు. అట్లాంటి విషయాలు కూడా జరిగాయి. కాబట్టి ప్రస్తుతానికి పెద్దగా ఇబ్బంది లేదు. బాగానే ఉన్నారు అందరూ ఆరోగ్యంగా. మీ ఆలోచన అయితే చాలా బాగుందమ్మా. అయితే మీరు ఏజ్డే, ఇక్కడ ఏమైనా అవసరాలు వస్తాయి, బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి, అప్పుడు మీరు వెళ్ళలేరు. మీ వెనక ఉండి నడిపించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా అబ్బాయి ఉన్నాడు, వెహికల్ ఉంది, అవసరమైతే డ్రైవ్ చేసుకొని పోతాము. వస్తువులన్నీ కూడా నెలకు కావాల్సినవి వేరే షాప్ మనం ఫోన్ చేస్తే వాళ్ళు అన్ని తీసుకొచ్చి పెడతారు. సిద్ధవటం నుంచి కావాల్సిన వెజిటబుల్స్ అవి వాచ్మెన్ వెళ్ళి తీసుకొస్తాడు. సో మనం లోపలికైతే వచ్చేసాము. ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి ఖలీల్ బాషా గారితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, మీ ఊరేంటి? నాది పెనవలూరు మండలము, పెనవలూరు గ్రామమే. జెడ్పీ హై స్కూల్ వెనక పక్క నా ఇల్లు. నేను వాడించిన నా ఇబ్బందులు నా ఇంటికి నాకు కొంచెం తగడాలు వచ్చేసి నేను బయటకు వచ్చేసాను. ఇక్కడికి వచ్చి 1 సంవత్సరం 4 నెలలు జరుగుతున్నాను అన్నమాట. ఏప్రిల్ 1వ తేదీ దెబ్బతో 4 నెలలు జరుగుతుంది. ఇది మా సొంత ఇల్లుగానో నాకు ఇక్కడ బాగుంది. ఇది ఎంతకాలం ఉంటానో ఎంతకాలం పోతానో ఆ దైవదర్శనం. నాకు ఇంట్లో వాళ్ళు సరిగ్గా చూడలేదు. ఈ ఆశ్రమంలో నాకు బాగా ఆదరించినారు. ఆశ్రమం నాకు బాగా చూసినారు. నాకు కళ్ళ ఆపరేషన్ చేయించారు, నాకు గుండె జబ్బు వచ్చింది చూపించారు, కిడ్నీలు దెబ్బ చూపించారు, అంతా ఆరోగ్యశ్రీ కార్డు చూపించారు. కొంత లెక్క నా సొంత లెక్క కూడా పెట్టుకొని చూపించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశ్రమంలో నాకు బాగా చూసారు. అందరికీ బాగా చూస్తాను. నాకు ఒక్కడికని కాదు, అందరికీ బాగా చూస్తారు. వాళ్ళ సొంత ఒక కుటుంబ సభ్యులుగా చూస్తారు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదమ్మా. నేను 46 సంవత్సరాలు ఒక కోయిట్లో పనిచేసిన. నేను కష్టపడిన నా బిడ్డలు సుఖపడాలని చెప్పేసి పరిగెత్తి పనిచేసిన. రేవు పొగలు పనిచేసిందల్లా అది నాకు బెడిసి కొట్టింది. నాది కాకుండా పోయింది, హద్దు దాటిపోయినారు. నేను 2021 మార్చిలో నేను సాలించుకొని వచ్చేసిన కోయిట్. అంటే నాకు ఆరోగ్యం సహకరించలే. నా బిడ్డతో 3 కోట్ల ఇల్లు వాకిలు అన్నీ ఉన్నాయి, అన్ని వాళ్ళు రాయించుకొని నీకేం సంబంధం లేదు, ఇది మాది, మేము చేస్తాం చూస్తా ఉండు లాంటి పో అని చెప్పి నాకు టార్గెట్ పెట్టేసినారు. టార్గెట్ పెట్టినప్పుడు నేను ఒక ఏ తారీఖు అవ్వలే. నా పేరుతో కొంచెం లెక్కెత్తి పెట్టుకున్నా. నాకు 50 లక్షలు వచ్చింది. నేను గవర్నమెంట్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన. డీజీపీ రంకులోనే పనిచేసిన. నేను డ్రైవర్ పనిచేసాను. భాష నేను ఉన్న దూరం నేను కాపాడుకుంటా,
నా ఇంట్లో ఉండు. నేను పోతే ఇక నీకు కష్టము, ఉద్యోగం ఉండదు, ఈ సర్వీస్ లెక్క ఇయ్యరు, సర్వీస్ లెక్క ఇబ్బంది పడతావు, నువ్వు సాలుచుకో, నీ సర్వీస్ లెక్క ఇప్పించేస్తాను, పోలేంటే నాకన్నా ఉండు అన్నాడు. నేను తెలివితో ఒక పని చేసిన, నేను అనుభవిస్తాను, వాళ్ళ మాట ఇల్లా. నేను 40 ఎప్పుడైనా మీ కుటుంబీకులు నీతో మాట్లాడడం గానీ ఇక్కడికి వచ్చి చూడడం గానీ జరుగుతుందా సార్? 4 మాటలు వచ్చాను ఈ సంవత్సరం 4 నెలల్లో. ఎక్కడ దాచిపెట్టినావు లెక్క, ఎక్కడ దాచిపెట్టినావు, ఎవరికి ఇచ్చినావు, అది మా గొప్ప చెప్పని చెప్పి నా మీద ప్రేమ తరాలి. ఎవరు పిల్లలా వచ్చింది? మీ భార్య? మా భార్య వచ్చింది, నా కొడుకు వచ్చాడు. నా కొడుకు అంత దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఎవరు పుట్టకూడదు. అక్కడ మీ కుటుంబ ప్రేమ అయితే నీకు అందలేదు, మరి ఇక్కడికి వచ్చారు కదా, వీళ్ళ దగ్గర మీకు ఎలా ఉంది? ఈడ రెస్పాన్సిబుల్ బాగుంది మా, బాగుంది చెప్తాను కదా. ఈడికి వచ్చినాక నేను కట్టెల మీద వచ్చినా, ఇక్కడికి కట్టెల మీద వచ్చాను నడిచేటప్పుడు. ఇప్పుడు కట్టె లేకుండా నడుస్తాడ. అంతకన్నా ఏం కాదు నాకు, నా సొంత పనులు చేసుకోగలుగుతాడ, సొంత తిండి తినగలుగుతాడ. మన బిడ్డలే మనకు ఉన్నప్పుడు ఇతర వాళ్ళు ఏం చూస్తారు, చూడరు. అదే అంత లెక్క ఉన్నా కాబట్టి నెల పే చేసుకుంటాను. దేవుడు ఆరోగ్యంగా ఉండాలి. ఏదైనా హాస్పిటల్ పోతే సిద్ధార్థం గవర్నమెంట్ హాస్పిటల్ పోతాను, ఆడ మందులు మాకు బాగా ఇస్తారు. అందరూ అంటారు గవర్నమెంట్ సరిచుకుంటారు అంటారు, బాగా చూస్తున్నారు. ఆడపోయి తెచ్చుకుంటాను. నాకేం బీపీ షుగర్ మాత్రలు ఉన్నాయి, అది తెచ్చుకుంటాను, కాలం గడుపుతున్నా. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా నీ పేరేంటి? అంజనమ్మ. అంజనమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? రాయంపేట నుంచి అమ్మా. రాజంపేట అంటే ఇటు సైడ్. ఓకే. ఎంతమంది పిల్లలు? 3 కొడుకులు. మరి ఈ ఆశ్రమంలోకి వచ్చి చేరడానికి గల కారణం ఏంటి? చేరడానికంటే సరిగా చూడక వాళ్ళు సరిగా గమనించరమ్మా. అంటే ఎలా? ఆడవాళ్ళు కోడళ్ళు సరిగా గమనించరు, అందుకోసం అని అమ్మా. మీరు ఇక్కడ ఉన్నారు కదా, మరి ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు? బాగా చూసుకుంటారమ్మా. మీకు ఆరోగ్యం బాగలేనప్పుడు సిద్ధోటం పోతాం. ఏదన్నా బాగలేనాకంటే సిద్ధోటం తీసుకుపోయి కారులో తీసుకుపోయి తీసుకొస్తారు వీళ్ళే. ఇక్కడికి మీరే వచ్చి చేరినారా, లేకుంటే మీ పిల్లలే వచ్చి ఇక్కడ చేర్పించారా? అంటే వేరే చోట రామకృష్ణ దాంట్లో చేరినమ్మా. ఈడ రూములు సపరేట్ గా ఉన్నాయని చెప్పి రూముల్లోకి వచ్చేసిన. ఎవరు చెప్పారు ఇక్కడ రూములు సపరేట్ గా ఉన్నాయి, ఇక్కడికి వచ్చి చేరండి అని? ఫోన్ చేసి కనుక్కున్నా. మీరే కనుక్కున్నారా? రూములు ఉన్నాయి సపరేట్ అంటే కోసం అని వచ్చేసినమ్మా. చూసారు కదండి, ఈ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఇక్కడ ఉండేటువంటి సంజీవమ్మ అనే ఆవిడ వీళ్ళని వాళ్ళ సొంత బిడ్డల్లాగా చూసుకుంటుందని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ నమస్తే.